నెయ్యిని ఎక్కువగా తీసుకుంటే ప్రమాదమా? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు? నెయ్యితో మన ఆరోగ్యానికి చాలా ఉపయోగాలున్నాయి. ఇందులో విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. అయితే చాలా మంది దీన్ని సరిగ్గా ఎలా తీసుకోవాలో తెలియక తక్కువగా తీసుకుంటుంటారు. కొందరైతే మానేస్తారు కూడా. నిజానికి నెయ్యిని ఆరోగ్యకరమైన పద్ధతిలో తీసుకుంటే మన శరీరానికి ఎన్నో లాభాలున్నాయి. నెయ్యిలో విటమిన్ ఏ, డి, ఈ, కే, ఒమేగా-3, ఒమేగా-6 వంటి పీచు తత్వాలు, లినోలిక్ యాసిడ్, బ్యూటరిక్ యాసిడ్ వంటి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయి. నెయ్యి మన వంటలో అత్యధికంగా ఉపయోగిస్తాము. నెయ్యి ఆరోగ్యానికి మంచిదేనా? దీన్ని ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో 1 స్పూను నెయ్యి గోరువెచ్చని నీటిలో వేసి తాగాలి. ఇలా తాగడం వల్ల శరీరానికి ఎంతో లాభం ఉంటుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగడం వల్ల మలబద్ధకం సమస్య పరిష్కరించబడుతుంది. నెయ్యిలో ఉన్న బ్యూటరిక్ యాసిడ్ పేగులను ఆరోగ్యంగా పనిచేస్తుంది. ఈ విధంగా నెయ్యిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది, జీవక్రియ బలపడుతుంది. మన శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లి కాలేయం శుభ్రపడి చర్మం మెరుస్తుంది. నెయ్యి శరీరానికి తేమను అందిస్తూ చర్మాన్ని మృదువుగా, కాంతిగా మారుస్తుంది. నెయ్యి ఎముకల బలాన్ని పెంచుతుంది. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం ఉండటం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. మెదడుకు కూడా మంచి పోషణ అందుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కాబట్టి పిల్లలకు కూడా నెయ్యి ఎంతో మంచిది. ఎదిగే పిల్లలకు రోజుకు 1 స్పూన్ నెయ్యి గోరువెచ్చని నీటిలో కలిపి తాగించాలి. బరువు తగ్గాలనుకునే వారు కూడా నెయ్యిని తీసుకోవచ్చు. నెయ్యిలో ఉండే ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వు బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఉదయాన్నే 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో 1 టీ స్పూన్ నెయ్యి కలిపి తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బరువు తగ్గడానికి ఈ విధానం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అయితే దీన్ని 1 స్పూన్ మాత్రమే తీసుకోవడం సరిపోతుంది. ఎక్కువగా తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. సాధారణ బరువు, ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను కొనసాగించాలనుకునే వారికి నెయ్యి ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఊబకాయం ఉన్నవారు దీన్ని లిమిటెడ్ గా తీసుకోవాలి. అలాగే అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు డాక్టర్ కు సలహా తీసుకొని మాత్రమే నెయ్యిని వాడాలి. నెయ్యి ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం ఆరోగ్యానికి హానికరం కావచ్చు. కాబట్టి సరైన విధానంలో నెయ్యిని ఉపయోగించడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.